Chemistry class, language of chemistry chapter, variable valency. So last class lo manam concept of valency and assumptions, atomicity manam calculate cheskunnam. So variable valency ante emi? Variable ante changing అని అర్థం. So an element with more than one valency, ఏదైనా ఒక ఎలిమెంట్కి ఒకటి కంటే ఎక్కువ వ్యాలెన్సీ ఉన్నట్లయితే ఈస్ కాల్డ్ వేరియబుల్ వ్యాలెన్సీ. ఒకటి కంటే అంటే వన్ అని కాదు, ఒక వ్యాలెన్సీ కంటే ఎక్కువ వ్యాలెన్సీస్ ఉన్నట్లయితే వాటిని వేరియబుల్ వ్యాలెన్సీ అంటాము. మీరు ఒకసారి ఆనయాన్స్ క్యాటయాన్స్ టేబుల్ ఆల్రెడీ ముందే చెప్పాను, నేర్చుకున్నట్లయితే ఫెర్రిక్ ఫెర్రస్, ప్లంబిక్ ప్లంబస్, ఆరిక్ ఆరస్, ఫెర్రిక్ ఫెర్రస్లో Fe+2 Fe+3 ఒకటే సింబలే, ఐరనే, ఒక చోట +2 ఉంటుంది, ఇంకో చోట +3 ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది వ్యాలెన్సీ. మారుతూ ఉన్నట్లయితే దాన్ని వేరియబుల్ వ్యాలెన్సీ అంటాం. ఎందుకు ఇలా వ్యాలెన్సీ చేంజ్ అవుతుంది అంటే, నెంబర్ 1, it has been found that certain metals exhibit more than one valency. ఆల్రెడీ మీకు ఎలిమెంట్స్ 50 వరకు అట్లీస్ట్ నేర్చుకోమండి అని చెప్పాను. వాటిల్లో మెటల్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ మెటల్స్, మ్యాక్సిమం మెటల్స్ వచ్చేసి వేరియబుల్ వ్యాలెన్సీని కలిగి ఉంటాయి, అంటే ఒకటి కంటే ఎక్కువ వ్యాలెన్సీని కలిగి ఉంటాయి. ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ metals are said to exhibit వేరియబుల్ వ్యాలెన్సీ. సో మెటల్స్లో మనకి ఏవే వస్తాయి అన్నట్లయితే సోడియము, పొటాషియము, కాల్షియము, జింక్, ఐరన్, కోబాల్ట్, నికెల్, 50లోకి చెప్తున్నాను. టిన్, స్టానమ్ అని కూడా చెప్పుకుంటాం. నయోబియము, వెనైడియము, క్రోమియము, మ్యాంగనీస్, ఇలా మెటల్స్ ఆల్మోస్ట్ వస్తాయి. వీటిలో మ్యాక్సిమం మెటల్స్కి, అంటే కొన్ని మెటల్స్కి 2 లేదా 3 వ్యాలెన్సీస్ వస్తాయి. దాన్ని మనం వేరియబుల్ వ్యాలెన్సీ అన్నాం. సెకండ్ పాయింట్, ద రీజన్ ఫర్ వేరియబుల్ వ్యాలెన్సీ. సో వేరియబుల్ వ్యాలెన్సీ ఏర్పడడానికి కారణాలు ఏంటంటే, వ్యాలెన్సీ ఇన్ సర్టెన్ మెటల్స్, కొన్ని మెటల్స్లో మాత్రమే ఇది గమనిస్తాం. ఆ రీజన్ ఏంటో చూద్దాం. సర్టెన్ మెటల్స్ ఈజ్ దట్ డిపెండింగ్ upon the experiment conditions and an atom of the metal loses more electrons than are present in its outermost షెల్. దీని అవుటర్ మోస్ట్ షెల్ని వ్యాలెన్స్ షెల్ అంటాం, అంటే లాస్ట్ షెల్ అని అర్థం. దాని అర్థం ఏంటంటే, దట్ ఈస్ ఇట్ లాసెస్ సమ్ ఎలక్ట్రాన్స్. ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రతిసారి రాయకుండా. సమ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద షెల్
from the shell next to outermost shell. Thus they exhibit, they ante metals exhibit variable valency. సో వేరియబుల్ వాలెన్సీ పర్ఫామ్ చేయడానికి రీజన్ చెప్తున్నాం. కొన్ని ఎక్స్పెరిమెంట్ కండిషన్స్, అంటే మీరు ఇంకా లోయర్ క్లాస్లోనే ఉన్నారు కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏమనేది మీకు తెలియదు. ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ ప్రకారం వాటి యొక్క వాలెన్సీ ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా అవుటర్ మోస్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ లాస్, అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే ఎలక్ట్రాన్లని కోల్పోతే వాటి యొక్క పవర్లో పాజిటివ్ సైన్ అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం క్యాటయాన్స్ అని చెప్పుకుంటాం. అదే యానయాన్స్ అయితే యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ని తీసుకున్నట్లయితే వాటి పవర్లో మైనస్ ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసినట్లయితే డొనేటింగ్ ఎలక్ట్రాన్స్ని లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ చాప్టర్లో వస్తాయంటే అటామిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్లో వస్తాయి. మనం అక్కడ డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఎక్స్పెరిమెంట్ కండిషన్స్ ప్రకారం కానీ ఎలక్ట్రాన్లను కోల్పోయే ప్రాసెస్ మీద కానీ డిపెండ్ అయ్యి వేరియబుల్ వాలెన్సీ అనేది ఏర్పడుతుందంట. అంటే ఒకటి కంటే ఎక్కువ వాలెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐరన్ తీసుకున్నట్లయితే, ఫర్ ఐరన్ has 2 electrons in its valence shell. So iron has 2 electrons in its valence shell. valence shell అంటే చిట్ట చివరి షెల్ అని అర్థం, లాస్ట్ది. అదే అటామిక్ స్ట్రక్చర్లో చెప్తాను. సో దీని యొక్క అవుటర్ షెల్లో లాస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ on losing or losing these electrons. ఈ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే, లూజ్ చేసుకుంటే ఇట్ హ్యాస్ వాలెన్సీ ఏమవుతుందంటే +2 అవుతుంది. అంటే దాని అర్థం Fe+2. ప్లస్ అంటే డొనేట్ 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది అని. అలా కాకుండా సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే ఐరన్ లాసెస్ 3 ఎలక్ట్రాన్స్, 3 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది ఫ్రమ్ ఇట్స్ అవుటర్ మోస్ట్ షెల్. అయిపోయిన తర్వాత ఇన్నర్ షెల్ నుంచి కూడా, లోపల ఉన్న షెల్ నుంచి కూడా ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. అండ్ హెన్స్ ఇట్స్ వాలెన్సీ ఏమవుతుందంటే +3 అవుతుంది. దాన్నే మనం Fe+3గా తీసుకుంటాం. సో లాస్ట్ షెల్లో ఐరన్కి కేవలం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 డొనేట్ చేస్తే Fe+2 అవుతుంది. ఈ 2 డొనేట్ చేయక ఇంకా ఇన్నర్ షెల్ లోపలికి వెళ్తే దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే బయట 2 ఎలక్ట్రాన్లు, ఇన్నర్ షెల్లో ఒక ఎలక్ట్రాన్, 2 వెళ్ళిపోయినట్లయితే మొత్తము 3 అవుతుంది. కాబట్టి Fe+3 వస్తుంది. నెక్స్ట్ సబ్హెడింగ్ హౌ టు నేమ్ అన్ ఎలిమెంట్ విత్ 2 డిఫరెంట్ వాలెన్సీస్. ఏదైనా ఒక ఎలిమెంట్ని 2 డిఫరెంట్ వాలెన్సీస్ ఉంటే దానికి ఏ విధంగా నేమ్ తీసుకోవాలి అంటే, ఇఫ్ అన్ ఎలిమెంట్ ఎగ్జిబిట్స్ 2 డిఫరెంట్ పాజిటివ్ వాలెన్సీస్. ఇక్కడ పాజిటివ్ అంటే డొనేటింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ వాలెన్సీస్, దెన్ సఫిక్స్ అంటే చివర వచ్చేది, సఫిక్స్ అస్ ఈజ్ అటాచ్డ్
at the end of the name of the metal for lower valency. అంటే వ్యాలెన్సీ తక్కువ ఉన్నట్లయితే ఆ మెటల్ చివరలో అస్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా సఫిక్స్ ఇక్ ఈజ్ అటాచ్డ్ అట్ ది end of the name of the metal for higher valency. వాలెన్సీ ఎక్కువ ఉంటే ఇక్ అనాలి, వాలెన్సీ తక్కువ ఉంటే అస్ అనాలి. అందుకే ఎగ్జాంపుల్ తీసుకుంటే Fe+2 Fe+3ని దీన్ని ఫర్రస్ అస్ వచ్చింది చూడండి, ఫెర్రిక్ ఇక్ వస్తుంది. హయ్యర్ వ్యాలెన్సీ ఉంటే ఇక్ రావాలి, లోయర్ వ్యాలెన్సీ ఉంటే అస్ రావాలి. ఇదొక ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే Cu+Cu+2 Cu+ ఉన్నట్లయితే క్యూప్రస్ లోయర్ వ్యాలెన్సీ, క్యూప్రిక్ హయ్యర్ వ్యాలెన్సీ. అలాగే సిల్వర్ తీసుకుంటే అర్జెంటస్, ఆల్రెడీ టేబుల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అర్జెంటస్ Ag+, అర్జెంటిక్ Ag+2. అదే మెర్క్యూరీ తీసుకుంటే మెర్క్యూరస్ Hg+, మెర్క్యూరిక్ Hg+2. క్యాటయాన్స్ టేబుల్ చూడండి తెలుస్తుంది. సో లోయర్ వ్యాలెన్సీ సఫిక్స్ అస్ రావాలి, హయ్యర్ వ్యాలెన్సీ సఫిక్స్ ఇక్ రావాలి. దీన్ని లోయర్ వ్యాలెన్సీ అంటారు. లోయర్ వ్యాలెన్సీ 2 తక్కువ ఉంది కాబట్టి. ఇక్ వస్తే హయ్యర్ వ్యాలెన్సీ. ఇక్కడ కూడా నోట్ చేసుకోవాలి. లోయర్ వ్యాలెన్సీ దగ్గర అస్ వస్తుంది, హయ్యర్ వ్యాలెన్సీ దగ్గర ఇక్ వస్తుంది. నెక్స్ట్ టాపిక్ అయాన్స్ ఆర్ రాడికల్స్. సో అయాన్స్ని యానయాన్స్, క్యాటయాన్స్ చెప్పాం. అయాన్స్కే మరొక పేరు ఏంటంటే రాడికల్స్. ఇక్కడ అయాన్ అంటే అల్లు అర్జున్ కొడుకు పేరు అయాను, ఇట్లాంటివి కాదా, మన కెమిస్ట్రీలో వచ్చేటటువంటి అయాన్స్. సో డెఫినిషన్ తీసుకున్నట్లయితే ఏ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ హ్యావింగ్ సమ్ some positive or negative charges on them which can retain its identity in series of chemical reactions is called an ion. మళ్ళీ యాన్ అయాన్ కాదు, ఇస్ కాల్డ్ అయాన్ ఆర్ రాడికల్. యాన్ అని పెట్టుకోవద్దని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే కొన్ని యాటమ్స్కి వచ్చేసి వాటి పవర్లో పాజిటివ్ సైన్ కానీ లేదా నెగటివ్ సైన్ కానీ డినోట్ చేస్తామంట. పాజిటివ్ సైన్ అంటే డొనేటింగ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ని వేరే వాటికి ఇస్తాయి. నెగటివ్ సైన్ అంటే యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ని తీసుకుంటాయి వేరే వాటి నుంచి. అప్పుడు వాటి యొక్క ఐడెంటిటీ, అంటే అవి ఎన్ని ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేశాయి లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేశాయనే ఐడెంటిటీని రిప్రజెంట్ చేసేదాన్ని ఏమంటారంటే అయాన్ లేదా రాడికల్ అంటారు. దీనిని ఎక్కడ మనం వాడతామంటే కెమికల్ రియాక్షన్స్లో వాడతాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అమ్మోనియం. ఫస్ట్ ఎగ్జాంపుల్, అమ్మోనియం ఈజ్ ఏ రాడికల్. రాడికల్కి ఇంకొక పేరేమి అయాన్. అమ్మోనియం అయాన్ అనొచ్చు లేదా అమ్మోనియం రాడికల్ అనొచ్చు.
హ్యావింగ్ ఫార్ములా. సో దాని యొక్క ఫార్ములా ఎలా రాసుకుంటాం అంటే NH4 ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది. సో అమ్మోనియం అయాన్ ఫార్ములా NH4 ప్లస్. అమ్మోనియం అయాన్నే అమ్మోనియం రాడికల్ అని కూడా అనొచ్చు. సో అమ్మోనియం NH4 ప్లస్. అమ్మోనియం అయితే NH4 వస్తుంది, అమ్మోనియం అయాన్ అయితే NH4 ప్లస్ వస్తుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్బోనేట్ ఈజ్ ఏ రాడికల్ ఆర్ అయాన్ హ్యావింగ్ ద ఫార్ములా. సో కార్బోనేట్స్ అంటే CO3తో ఎండ్ అయ్యేటివి, అంటే CO3-2. సో ప్లస్ ఉంటే ఏం చెప్పాను, డొనేటింగ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే ప్లస్ అన్నాము. మైనస్ అంటే యాక్సెప్టింగ్, పవర్లో ఉండేవి చూసుకోవాలి. ఇక్కడ సఫిక్స్ అంటే బాటంలో కింద రాసిండేవి. CO3 ఇది మనకు పనిలే. CO3 అంటే కార్బోనేట్, మైనస్ అంటే యాక్సెప్టింగ్, 2 అంటే 2 ఎలక్ట్రాన్స్ యాక్సెప్టింగ్ అని అర్థం. థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సల్ఫేట్ ఈజ్ ఏ రాడికల్, అది కూడా ఒక రాడికల్ లేదా అయాన్ హ్యావింగ్ ద ఫార్ములా SO4-2. ఇక్కడంతా సెంటెన్స్ రాయాలి, గ్యాప్ ఇచ్చాను, మీరు ఫిలప్ చేయండి. సో సల్ఫేట్ అయాన్ SO4-2 లేదా సల్ఫేట్ రాడికల్ అన్న SO4-2. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ అయాన్స్ ఆర్ రాడికల్స్. అయాన్స్లో టైప్స్ తీసుకున్నట్లయితే దీంట్లో నెంబర్ 1 ఎలక్ట్రోపాజిటివ్ అయాన్. ఎలక్ట్రోపాజిటివ్ అయాన్ అంటే ఏం చెప్పాం, డొనేటింగ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పుకున్నాం. సో డెఫినిషన్ ఎలా రాస్తామంటే ద మెటాలిక్ అయాన్ ఫార్మ్డ్ బై the metallic ion formed by the donation of one or more electrons is called electropositive ion. ఇందాక చెప్పినట్టు పాజిటివ్ సైన్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసుకుంటాయి. అంటే ఏదైనా ఒక మెటాలిక్ అయాన్, మెటల్స్ అంటే సోడియం, పొటాషియం, జింక్, కాల్షియం, మెర్క్యూరీ, సిల్వరు, స్టానం, వెనేడియం, క్రోమియం ఎక్సెట్రా. ఈ మెటల్స్ వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ని కానీ లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ని కానీ డొనేట్ చేసినట్లయితే వాటిని ఎలక్ట్రోపాజిటివ్ అయాన్ అంటాం. సో దీస్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్స్, ఈ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్స్ని ఏమంటామంటే ఆల్సో కాల్డ్, ఎలక్ట్రోపాజిటివ్ అయాన్స్కి ఇంకొక పేరు ఏంటంటే కాల్డ్ యాజ్ క్యాట్ అయాన్స్. మీకు లిస్ట్ ఆఫ్ క్యాట్ అయాన్స్ చెప్పింటాను. సో ఎలక్ట్రోపాజిటివ్ అయాన్స్ నథింగ్ బట్ క్యాట్ అయాన్స్. క్యాట్ అయాన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హైడ్రోజన్ అయాన్ H+, బెరీలియం అయాన్ Be+2, అల్యూమినియం అయాన్ Al+3, lead ప్లంబస్ Pb+3, Sb+5 ఎక్సెట్రా. అంటే ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది, +2 అంటే 2 ఎలక్ట్రాన్లు డొనేట్ చేసినట్టు, +3 అంటే 3 ఎలక్ట్రాన్లు. సో ఇక్కడ ఆర్డర్ వైజ్గా Pb+4 ప్లంబిక్ 4 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది. స్టిబియం Sb+5 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ డొనేట్ చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ దీంట్లో టైప్స్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రోపాజిటివ్ అయాన్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ వస్తాయి. దీంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి మోనోవలెంట్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్. సో మోనోవలెంట్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్ డెఫినిషన్ ఏం రాసుకోవాలంటే ద మెటాలిక్ అయాన్ formed by the
డొనేషన్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. సో మెటాలిక్ అయాన్ ఏర్పడుతుందంట ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల? ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేయడం వల్ల. దేన్ని ఏమంటారంటే మోనోవలెంట్ ఎలక్ట్రో పాజిటివ్ అయాన్ అంటారు. కేవలం ఒక ఎలక్ట్రాన్ని మాత్రమే డొనేట్ చేసినట్లయితే. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అయాన్ H+, సోడియం అయాన్ Na+, పొటాషియం అయాన్ K+, రుబీడియం అయాన్ Rb+, అమ్మోనియం అయాన్ NH4+, ఎక్సెట్రా. కేవలం ఒక ఎలక్ట్రాన్ని మాత్రమే డొనేట్ చేస్తే. సెకండ్ డెఫినిషన్ డైవాలెంట్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్. పూర్తి పేరు రాయండి, EPI అని రాయొద్దండి. నేను ఊరికి ఎలక్ట్రోపాజిటివ్ అయాన్ అని రాసాను. సో డెఫినేషన్ అంతా మోనోవలెంట్ డెఫినేషన్ అదిగా వస్తుంది. డెఫినేషన్లో ఒక చోట మార్చండి. ద మెటాలిక్ అయాన్ ఫార్మ్డ్ బై ద డొనేషన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. 1 ఉన్న చోట 2 ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ డైవలెంట్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్. మొత్తం ఇదే డెఫినేషనే. 1 ఉన్న చోట 2 తీసుకోండి, ఎలక్ట్రాన్ ఉన్న చోట ఎలక్ట్రాన్స్, మోనోవలెంట్ ఉన్న చోట డైవలెంట్. సో డెఫినేషన్ ద మెటాలిక్ అయాన్ ఫార్మ్డ్ బై ద డొనేషన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ డైవలెంట్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బెరీలియం Be+2, మెగ్నీషియం Mg+2, కాల్షియం Ca+2, స్ట్రోంటియం Sr+2 అయాన్స్. 2 ఎలక్ట్రాన్స్ అవి డొనేట్ చేస్తున్నాయి. మూడోది వచ్చేసి ట్రైవలెంట్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్. ట్రై అంటే 3 ఎలక్ట్రాన్స్ అని. సేమ్ డెఫినేషన్. ద మెటాలిక్ అయాన్ ఫార్మ్డ్ బై ద డొనేషన్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ట్రైవలెంట్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్. ఆల్రెడీ ఒక డెఫినేషన్ ఇక్కడ రాశాను. ఈ 1 ఉన్న చోట 3 పెట్టండి. దీనికి మోనోవలెంట్ ఉన్న చోట ట్రైవలెంట్. 3 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే. ఎగ్జాంపుల్ అల్యూమినియం అయాన్ Al+3, ఫెర్రిక్ అయాన్ Fe+3, కోబాల్టస్ అయాన్ CO+3, Sb+3. ఇవి యాంటీమోనస్, యాంటీమోనిక్, స్టిబియం అంటాం కదా లాటిన్ నేమ్ ప్రకారం. నెక్స్ట్ 4th వన్ టెట్రావలెంట్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్. టెట్రావలెంట్ అంటే 4 ఎలక్ట్రాన్స్. సో డెఫినేషన్లో ద మెటాలిక్ అయాన్ ఫార్మ్డ్ బై ద డొనేషన్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ టెట్రావలెంట్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్. వీటికి నేను డెఫినేషన్స్ రాలేదు, మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి డెఫినేషన్స్. దీన్ని చూసి 4 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్లంబిక్ Pb+4, స్టానిక్ Sn+4. ఇవి ఎలక్ట్రోపాజిటివ్ అయాన్ డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ అయాన్స్.